కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ యాత్రలో భాగంగా పంచగంగా ఘాట్ దగ్గర మనమున్నాము. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. పంచగంగా ఘాట్. ఈ పంచగంగా ఘాట్ అనేది ఎంత శ్రేష్టమైందంటే ఇప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి దేవుళ్ళ దగ్గర నుంచి తర్వాత రాజులు, యువరాణులు వీళ్ళందరూ కూడా అత్యంత శ్రేష్టమైన ఘాటుగా అది ఎంచుకోవడం జరిగింది. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టేటోళ్ళు. ఎందుకంటే ఈ ఘాట్లోనే బిందు మాధవుడి యొక్క క్షేత్రం కూడా ఉంది. పైనకి ఎక్కాలి దానికి. ఇక్కడ ఆ బిందు మాధవుడి క్షేత్రం వెలవడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకు అనంటే పేర్లనే ఉంది కదా, పంచగంగా అంటే 5 నదులు ఒక్క దగ్గర కలిసే ఒక జాగ. ఇప్పుడు త్రివేణి సంగమంలో ఏదైతే యమున, సరస్వతి, గంగా కలిసి ఇక్కడికి వచ్చినాక ఈ పంచగంగా ఘాట్ దగ్గర కింద భూగర్భాల నుంచి సింధు ఇంకా భూతపాపిని ఈ 2 నదులు కూడా ఆ 3 నదులతోని కలిసి పంచగంగగా మారిందనమాట. అంటే పంచగంగా అంటే అర్థం ఇప్పుడు అయింది కదా మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడుగడుగు ఈ ఘాట్ల శివలింగాలు ఉంటాయి. కింద అన్ని గుళ్ళే. ఇప్పుడు ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసినరా, ఇది కూడా గుడే. నీళ్ళల్లో ఉంది, ఆల్మోస్ట్ నీళ్ళనే ఉంది. ఇక్కడ చాలామంది కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలాంటి మాసాలు వచ్చినప్పుడు నదీ స్నానం అంటే ఇక్కడ ఈ గంగమ్మ తల్లి ఒళ్ళో స్నానం చేయడం అనేది ఆచారంగా మారింది. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది కూడా ఇక్కడ స్నానాలు చేయడం, కార్తీక మాసంలో దీపాలు ముట్టించడం. మీరు ఇంకొకటి చూడాలి, నా వెనకాల చూడరు, మొత్తం అంతా కూడా ఈ ఘాట్ అంతా కూడా వెనకనే కాదు, నా ముందు, నా పక్కన ఇవన్నీ అసలు ఎక్కడ చూసినా కూడా ఈ ఘాట్లో అన్ని ఆకాశ దీపాలు వెలిగించడానికి అని చెప్పేసి అన్ని తట్టలు కట్టి పెట్టిర్రు. ఈ టైం కాగానే మెల్లగా ఇప్పుడు మొదలు పెడుతుంటారు అనమాట. సాయంత్రం కాగానే మెల్లగా ఇప్పుడు మొదలు పెడుతుంటారు. అన్ని దీపాలు ముట్టించి పైకి అట్లా అని ఆకాశానికి ఎగిరేస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని ఘాట్స్ చూసినాం మనము. ఇది ఆల్మోస్ట్ మనం ఎండుకు వచ్చినాము. ఇంకా కొన్ని ఘాట్సే ఉన్నాయి ముందు. అయినప్పటికీ అసలు ఈ ఘాట్లో ఉన్నన్ని ఆకాశ దీపాలు ఏ ఘాట్లో నేను చూడలేదు. అదొక చాలా విశేషమైన థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ అయితే మనకి ఏవైతే పంచతీర్థాలుగా మనం గుర్తించిన ఘాట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ చాలామంది రాయల్ ఫ్యామిలీస్ ఎవరైతే రాజులు ఉండేనో వాళ్ళందరూ కూడా ఈ ఘాట్ని ఎక్కువగా సందర్శించేటోళ్ళంట. ఆ పైన బిందుమాధవుడి గుళ్ళోనే అన్నిటికీ ఆరంభం మొదలయ్యేదన్నమాట. అలాంటి ఒక గొప్ప చరిత్ర కలిగిన ఘాటే ఈ పంచగంగా ఘాట్. ఈ ఘాటుని సందర్శించడానికి మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన క్షేత్రాలు ఒకటి బిందుమాధవుడు అయితే అది తప్పకుండా, అది 100%. దాని తర్వాత మంగళగౌరి యొక్క ఆలయం కూడా ఈ ఘాట్ నుంచి దగ్గరలోనే ఉంది. సో అది కూడా మీరు ఒకవేళ ఈ ఘాట్ నుంచి పోవాలనుకుంటే పోవచ్చు, లేదు మనం అన్ని మెట్లు ఎక్కలేమో అనుకుంటే బయట నుంచి కూడా పోవచ్చు. త్రైలింగ బాబా మఠం అని చెప్పి ఒకటి చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి, ఈ ఘాట్ నుంచి వెళ్ళి. అది ఏంది అని అంటే ఈ త్రైలింగ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఫోటో చూడవచ్చు మీరు అక్కడ. ఆ మఠానికి వెళ్తే 183 సంవత్సరాలు ఆయన బతికిండు అని చెప్పేసి, అది కూడా కాశీలోనే. 183 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? కాబట్టి ఆయనను చూడాలనుకుంటే ఆయన యొక్క మఠానికి కూడా మీరు పోవచ్చు. ఆయనని త్రైలింగ బాబా అని అంటారనమాట. సో అట్లా ఇక్కడ ఎన్నెన్నో విశేషాలు ఇందులో దాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ ఏవైతే ఘాట్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు వెడల్పుగా ఉన్నాయి. కానీ ఈ ఘాట్ మాత్రం చాలా విడతలో చాలా చిన్నగా ఉంటుంది. దగ్గరగా ముందుకి ఇట్లా ఉంటుంది అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ల హారతి జరుగుతుందో గంగా హారతి. కానీ ఇక్కడ ఏంది అని అంటే ఆ విధంగా కాకుండా ఇక్కడ మాత్రమే హారతి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళే ఈ హారతికి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా గంగా హారతిని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఘాట్ పైన. అయితే మీకు ఇందాక నేను చెప్పిన కదా, సింధు ఇంకా దూద్పాప్ని అనే ఒక నది కూడా ఇక్కడ నుంచి ఉద్భవిస్తాయి భూమిల నుంచి అని చెప్పేసి, దానికి సింబాలిక్గా ఇక్కడ పైన దూద్పాప్ మహాదేవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న బుజ్జి గుడి ఉంది. చూసిర్రా? ఆ లింగంని చూసిండ్రా?
ఎంత ప్రాచీనమైన లింగం. ఈయన కూడా చాలా విశిష్టం. ఇక్కడ మొక్కోవచ్చు మీరు. జస్ట్ ఇట్లా ఘాట్ పైకి వచ్చినప్పుడు అట్లా ఇంత బెల్ల ముక్క పెట్టేసి మొక్కుంటారు, ఈ నీళ్ళు పోసి మొక్కుతారు, ఒక బిల్వపిత్రం పెట్టేసి అక్కడ పువ్వు పెట్టేసి మొక్కుని వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో అది చూసిండ్రు కదా పంచగంగా ఘాట్ యొక్క విశిష్టత. చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.